నందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28 నుంచి 37 వచనం చూసుకుని అంటే, దావీదు యుద్ధమునకు ఇశ్రాయేలులో చేయుచుండగా తన అన్నలను పలుకరించుటకు యెష్షయి పంపించిన విధానం వెళ్ళినప్పుడు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పిన మాటను అక్కడున్న వారందరూ కూడా విన్నప్పుడు, అన్నయ్యని ఎలియాబు కూడా విని కోపం తెచ్చుకుని, నువ్వెందుకు వచ్చితివి? నీ గర్వమును హృదయపు చెడుతనం నేను ఎరుగుదును, యుద్ధం చూచుటకే కదా అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇతరులను కూడా అడిగి వారితో కూడా చెప్పినప్పుడు, ఈ మాట సౌలు నాకు వినబడినప్పుడు సౌలుని ఎత్తుకు తీసుకుని వెళ్ళినప్పుడు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు, వానితో నీవు గెలవలేవు అని చెప్పినప్పుడు, లేదు, నేను ఒక సింహంను ఎలుగుబంటును నా గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళినప్పుడు చంపితిని, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాటిలో ఒకదానిగా చేయుదునని చెప్పినప్పుడు, పొమ్ము నీకు జయం కలిగినట్లుగా చెప్పినట్లు చూస్తున్నాం.